'జీఎస్టీ' అనే టైటిల్‌తో ఉన్న కన్నడ సినిమా అండ్ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే నచ్చలేదు. ఈ సినిమా చూడడానికన్నా ముందు ఈ సినిమా టైటిల్ చూసినప్పుడే ఈ సినిమా కొంచెం తేడాగా ఉంటదన్న విషయం అర్థమైపోయింది. ఈ సినిమాకి 'జీఎస్టీ' అనే టైటిల్ పెడదాం అనుకున్నారు. దానికి ఫుల్ ఫార్మ్ రాసుకుంటున్నప్పుడు వీళ్ళు కన్విన్సింగ్‌గా రాలేదని చెప్పి కన్విన్సింగ్‌గా రాసేసుకున్నారు. ఇంక 'జీఎస్టీకి' వీళ్ళు ఇచ్చిన ఫుల్ ఫార్మ్ ఏంటంటే 'గోస్ట్స్ ఇన్ ట్రబుల్'. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా దెయ్యాలు ట్రబుల్‌లో ఉన్నట్టు అస్సలు అనిపించదు. ఇంక సినిమా స్టార్ట్ అయ్యాక కథలోకి వెళ్ళే వరకు వచ్చే 2 సీన్‌లు చూడడానికి బానే అనిపించాయి. ఆ సీన్స్ ఏంటంటే హీరో చాలా అన్‌లక్కీ ఫెలో. దాంతో హీరో చచ్చిపోదాం అనుకుని ఉరి వేసుకోవడానికి ట్రై చేస్తే కొన్ని దెయ్యాలొచ్చి అతన్ని కాపాడి ఆ దెయ్యాల ఫ్లాష్ బ్యాక్‌లు హీరోకి చెప్తాయి. ఆ తర్వాత ఏమైందనేది సినిమా. ముందు సినిమాలో దెయ్యాల ఫ్లాష్ బ్యాక్‌లని ఎమోషనల్‌గా చెప్దాం అనుకున్నారు. అలా చెప్పినప్పుడు 2 ఫ్లాష్ బ్యాక్‌లు పర్వాలేదనిపించాయి కానీ 2 ఫ్లాష్ బ్యాక్‌లు మాత్రం కొంచెం సిల్లీగా అనిపించాయి. అందులో ఒకటి ఒక అమ్మాయి ఫ్యాషన్ డిజైనరు. ఆ అమ్మాయికి ఇంట్లో పిన్ని, బాబాయిలు అన్నం పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు పిచ్చి. ఆఖరికి ఈ అమ్మాయి ఇంట్లో సీక్రెట్‌గా వాళ్ళకి తెలియకుండా అన్నం తింటే నోట్లో టాబ్లెట్‌లేసి చంపేస్తారు. దాంతో ఈవిడ దెయ్యమైపోతది. ఇంకో రెండో ఫ్లాష్ బ్యాక్‌లో ఇంకో ముసలావిడ ఉంటది. ఆవిడ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా అవేమీ ఈవిడ పట్టించుకోకుండా కొంచెం గొంతులో నొప్పిగా ఉందని చెప్పి కరోనా వచ్చేస్తదేమో అని చెప్పి శానిటైజర్ తాగేసి చచ్చిపోయి దెయ్యమైపోద్ది. ఈ కథలైతే వినడానికి సిల్లీగా ఉన్నాయి. ఇంక వీటినైతే సినిమాలో కొంచెం ఎమోషనల్‌గానే చెప్పడానికి ట్రై చేసినట్టుగా ట్రై చేశారు. అలా చెప్పేసిన తర్వాత ఆ క్యారెక్టర్‌లో ఒక్క క్యారెక్టర్ కూడా ఆ ఎమోషన్‌ని క్యారీ చేస్తున్నట్టు ఉండవు. చాలా సిల్లీగా ఉంటాయి. అసలు దెయ్యాలయ్యి మా బాధలు ఇవని చెప్పుకున్న తర్వాత రొమాంటిక్ వీడియోస్ అని, అమ్మాయిని చూసుకొని సల్లు కార్చుకుంటూ ఐటెమ్ సాంగ్ కావాలని చెప్పి అడుగుతా ఉంటాయి. అసలు డైరెక్టర్ గారు స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు ఆ క్యారెక్టర్‌ని ఎలా చూపించాలని క్లారిటీగా రాసుకోలేదేమో అనిపించింది. ఇంక సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లన్నీ కామెడీ చేయడానికి ట్రై చేస్తా ఉంటాయి. అందులో భాగంగా వాళ్ళలో వాళ్ళు కుళ్ళు జోకులేసుకుంటా ఉంటారు. ఆ సీన్స్ అన్నీ చూడడానికైతే నాకు చిరాకొచ్చింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చాక సెకండ్ హాఫ్ అంతా కూడా బ్యాంక్‌లో దొంగతనం చేస్తా ఉంటారు. ఇంకా ఆ సీన్ కూడా చూడడానికైతే నాకు చిరాకే వచ్చింది. ఆ దెయ్యాల అవసరాల కోసం దొంగతనం చేయడానికొస్తారు. అలా వచ్చిన వాళ్ళు డైరెక్ట్‌గా దొంగతనం చేయడం మీదే ఫోకస్ చేయకుండా ఏవేవో పనులు చేస్తూ కామెడీ చేస్తున్నామని చెప్పి చూసే వాళ్ళకి చిరాకు తెప్పిస్తారు. ఇంక సినిమా స్టార్టింగ్‌లో అయితే హీరోని అన్‌లక్కీ ఫెలో అన్నట్టుగా చూపించారు. అలా ఉండడం వల్లే హీరోకి మంచి జరిగిందనో, లేకపోతే అదంతా అబద్ధమని తెలిసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి దగ్గరయ్యాడనో చెప్పించకుండా సినిమాని ఆపేశారు. అది చూసినప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేసిన పాయింట్‌ని కూడా క్లోజ్ చేయాలనే ఆలోచన రాలేదనిపించింది. ఇంక ఈ సినిమాలో హీరోగా చేసిన అతనే ఈ సినిమాని డైరెక్ట్ చేశారంట. నాకైతే చూస్తున్నప్పుడు 2 కూడా బాగా అనిపించలేదు. అలాగే మిగిలిన క్యారెక్టర్ల పెర్ఫార్మన్స్ కూడా నాకైతే అంత బాగా అనిపించలేదు. అలాగే తెలుగులో చెప్పిన డబ్బింగ్ కూడా బాలేదు. ఇంక ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో వాళ్ళు కామెడీ చేస్తున్నాం అనుకున్నారు కానీ ఆ కామెడీ చూడడానికి నాకైతే చిరాకొచ్చింది. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.